హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనకు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్‌లో థర్డ్ ప్రాబ్లమ్ అండి. ఇది సస్పెన్స్ అకౌంట్‌కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్. ఓకే. మనము ఆహ్, ట్రయల్ బ్యాలెన్స్‌లో డెబిట్ సైడ్ అమౌంట్స్, క్రెడిట్ సైడ్ అమౌంట్స్ ఈక్వల్ కానప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏ సైడ్ అయితే మనకు తక్కువ బ్యాలెన్స్ చూపించిందో అటు సైడ్‌ను మనం సస్పెన్స్ అకౌంట్‌ని ఓపెన్ చేసుకుంటామండి. ఆ సస్పెన్స్ అకౌంట్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మనం ఎక్కడ ఎర్రర్ జరిగిందని చూసుకున్నప్పుడు, అప్పుడు ఆ తప్పులు జరిగిన అమౌంట్ అనేది మనం సస్పెన్స్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాము. జనరల్ ఎంట్రీస్ నుంచి సస్పెన్స్ అకౌంట్ అనేది జనరల్ ఎంట్రీస్ రాసి సస్పెన్స్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అవి ఎట్లానో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? యెస్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అర్థమైతే యెస్ మాకు అర్థమైందని రాయండి. అర్థం కాకపోతే ఇంకొక ప్రాబ్లమ్ అయితే చెప్పమని చెప్పి కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇంకో ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ప్లీజ్. నేను కష్టపడ్డాను కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు చిన్న ఒక సింపుల్‌గా ఒక లైక్, ఒక కామెంట్ చేస్తే చాలండి. అది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటది. ఓకేనా? యెస్. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రోహిత 188 హాస్ బీన్ పోస్టెడ్ టు హెర్ అకౌంట్ యాస్ 180. మనకు మనకు రోహిత నుంచి క్యాష్ వచ్చిందండి. క్యాష్ వస్తే రూ. 188 వస్తే దాన్ని మనము రూ. 180 మాత్రమే పోస్ట్ చేశాం. అంటే ఇంకా రూ. 8 అనేది మనం పోస్ట్ చేయలేదు. ఓకేనా? రూ. 8 పోస్ట్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ సస్పెన్స్ అకౌంట్‌ని ఓపెన్ చేసిన తర్వాత మనం సస్పెన్స్ అకౌంట్స్‌కి ఏ విధంగా ఎంట్రీస్ ట్రాన్స్‌ఫర్ చేయాలో చూద్దాం. మనము ఈ మిగిలిన అమౌంట్ ఏదైతే రూ. 8 ఉందో దాన్ని మనం సస్పెన్స్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాం కదా! సో, ఇక్కడ మనం సస్పెన్స్ అకౌంట్‌కి రాద్దాం. సస్పెన్స్ అకౌంట్ డేటా టు ఏంటి? రోహిత అండి. సో, రోహిత ఎంత? రూ. 8 అనేది మనం ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటది. సస్పెన్స్ అకౌంట్ డేటా టు రోహిత. ఎందుకంటే మనము ఇక్కడ రూ. 8 అనేది మనం రాయలేదు. సో, రాయకపోవడం వల్ల అండర్ కాస్ట్ అయింది. అంటే తక్కువ చూపించాం. తప్పుగా రాసాం ఎంట్రీ. ఓకేనా? ఎంటర్ కాస్ట్ కాదు. మనము రాయటం తప్పుగా రాసాము. సో, దాన్నిప్పుడు రెక్టిఫై చేసాం. సస్పెన్స్ అకౌంట్‌కి మనము రూ. 8ని డెబిట్ చేసి ఇక్కడ ఎంట్రీ అనేది రాసాము. నెక్స్ట్ బి. గూడ్స్ సోల్డ్ టు అశోక్ 75 వర్ ఒమిటెడ్ టు బి ఎంటర్డ్ ఇన్ హిస్ అకౌంట్ అండి. ఇక్కడ మనము గూడ్స్ సేల్ చేసాం. ఎవరికి? అశోక్‌కి. రూ. 75కి. అయితే ఇక్కడ అతని అకౌంట్‌లోకి ఎంటర్ చేయడం అయితే మర్చిపోయామనమాట. సో, అప్పుడేం చేయాలి? మనం అశోక్ మనకేమవుతారు? డెటార్ అవుతారు కదా! సో, అప్పుడు మనం ఏం చేయాలంటే అశోక్ అకౌంట్ డేటార్ టు అశోక్ ఈస్ డేటార్ మనకి అశోక్ అకౌంట్ డేటార్ టు సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ ఎంతండి? రూ. 75 మర్చిపోవడం జరిగింది కదా! యెస్. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ హరి అకౌంట్ వాస్ ఓవర్‌కాస్ట్ బై రూ. 20. అయితే ఇక్కడ హరి క్రెడిట్ సైడు రూ. 20 ఓవర్ కాస్ట్ చేయబడింది. అయితే దీనికి రెక్టిఫై ఎంట్రీ ఏమి రాయాలి? మనము క్రెడిట్ సైడ్‌న రూ. 20 ఓవర్ కాస్ట్ చేశాం కాబట్టి మనం ఏం చెప్పుకున్నాము? క్రెడిట్ సైడ్ రూ. 20 ఓవర్ కాస్ట్ అయింది కాబట్టి మనం దాన్ని అపోజిట్ ఎంట్రీగా రాసుకోవాలి. అంటే రివర్స్ డెబిట్ సైడ్ రాసుకోవాలి. హరి అకౌంట్‌కి డెబిట్ సైడ్ హరి అకౌంట్‌ని డెబిట్ చేయాలి. హరి అకౌంట్ డేటా టు ఇంకేంటి సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ ఎంతండి? రూ. 20. యెస్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ రమేష్ 35 వర్ నాట్ పోస్టెడ్ టు హిస్ అకౌంట్ అండి. మనము రమేష్ నుంచి అయితే గూడ్స్ మనకు రిటర్న్ వచ్చినాయి. మనకు రిటర్న్ వచ్చిన గూడ్స్ అంటే ఏం గూడ్స్ అనేవి? పర్చేసా? సేల్సా? సేల్స్ అండి.
మనకు ఎవరి దగ్గర నుంచి అయినా గూడ్స్ రిటర్న్ వస్తే అవి మనకు సేల్స్ రిటర్న్స్ అవుతాయి. మనం వేరే వాళ్ళకి రిటర్న్ చేస్తే అవి మనకు పర్చేజ్ రిటర్న్స్ అవుతాయండి. అంటే ఈ ఈ సేల్స్ రిటర్న్స్‌ని మనము వర్ నాట్ పోస్టెడ్ టు హిస్ అకౌంట్, అంటే వాళ్ళ అకౌంట్‌కి మనం పోస్ట్ చేయలేదు. సో, ఇప్పుడు పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? మనకేమవుతారు రమేష్? క్రెడిటార్ అవుతారు కదా! సో, సస్పెన్స్ అకౌంట్ డేటార్ టు రమేష్ అకౌంట్. ఎందుకంటే మర్చిపోయామండి, రాయలేదు. వాళ్ళ అకౌంట్‌ని మనము వర్ నాట్ పోస్టెడ్ టు హిస్ అకౌంట్, అతని అకౌంట్‌కి రాలేదు. కానీ ఇప్పుడు రాస్తున్నాం. ఇప్పుడు రాయడం వల్ల మనకు ఇక్కడ అకౌంట్ అనేది ఎర్రర్ అనేది రెక్టిఫై అవుతుంది. ఓకేనా? ఎంత? రూ. 35. యెస్. నెక్స్ట్ ఈ సేల్స్ బుక్ అండర్ కాస్ట్ బై రూ. 350 అండి. సేల్స్ బుక్ మనకు రూ. 350 తక్కువగా చూపించడం జరిగిందంట. ఓకేనా? ఇక్కడ తక్కువగా చూపించింది కాబట్టి మనం దాన్ని ఎక్కువగా చూపించాలి. ఓకేనా? అంటే సేల్స్ బుక్ అనేది మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ మనం 350 అయితే సస్పెన్స్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. సస్పెన్స్ అకౌంట్ ఈ విధంగా మనము సస్పెన్స్ అకౌంట్‌కి సంబంధించి రెక్టిఫికేషన్ ఎంట్రీస్ ఈ విధంగా రాయాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీ యొక్క రెస్పాన్స్‌ని బట్టి నేను వీడియోస్ అనేది కంటిన్యూ చేయాలా వద్దా అనేది చూస్తానండి. ఓకే. థ్యాంక్ యూ.